ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. అదేవిధంగా మహిళకి ఇస్తానన్న డబ్బులు ఇవ్వట్లేదు, ఎక్కడ అమలు అవ్వట్లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని పూర్తిగా అటకెక్కించారు. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం తరఫున దాదాపు 17 మెడికల్ కాలేజీలని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి అవి సగం స్థాయికి వచ్చిన తర్వాత దాదాపు 5 కాలేజీలు ఈవేళ రన్నింగ్లో కూడా ఉన్నాయి. అటువంటి స్థాయిలో ఈవేళ దాన్ని ప్రైవేట్ పరం చేసి ఈవేళ దాన్ని వ్యాపార సంస్థగా వాళ్ళ యొక్క గుత్తేదారులకు అప్పగించడానికి ఈవేళ ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అన్ని ఎక్కడ చూసినా కూడా ప్రజా వ్యతిరేక చర్యలే. ఈ చర్యలు నిర్దిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల్లో చైతన్యం నింపడం కోసం మన కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్తున్న తీరు నిజం కూడా అమోఘమని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో మరి అందరికీ ఐడి కార్డ్స్ రాబోతా ఉన్నాయి. వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళ జాబితా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పారు. సో ఆ రకంగా అందరూ కూడా ఎవరెవరికి ఏ విభాగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ విభాగంలో మీ అందరూ కూడా పేరిచ్చి ఈ చక్కటి అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఇంకొక వాళ్ళందరికీ కూడా ఇలా 7,000 నుంచి 8,000 మంది ఎవరైతే మన అందరూ కూడా నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కూడా రాబోతుంది. మన అధినాయకులు గారి ఖర్చుతోనే వాళ్ళు చూసుకుని మరి యాక్సిడెంట్ అయినా ఏదైనా ప్రమాదవశాత్తు లేదంటే ఏదైనా కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేస్తారు. మరి సో ఖచ్చితంగా కూడా మీ అందరూ అది గుర్తుపెట్టుకుని ఎవరెవరికి ఏ విభాగాల్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ విభాగాల్లో మరి పేరిచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఇచ్చిన కమిటీలే కాకుండా ఎక్కడైనా ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, మీకు ముస్లిం అనుబంధ కమిటీ వేసుకోవాలంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎక్కడైనా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు, అక్కడ కూడా వేసుకోవాలంటే ఆ రకంగా కమిటీ వేసుకుని మీ అందరినీ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరి బలోపేతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ రచ్చబండ కార్యక్రమానికి మరి 1 కోటి సంతకాల సేకరణ. మీ అందరికీ తెలిసిందే, పెద్దలందరూ కూడా చెప్పారు. ఏ రకంగా అయితే మరి మొత్తం భారతదేశంలోనే కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 1 కాదు 2 కాదు 17 మెడికల్ కాలేజెస్, ఒక డాక్టర్గా నాకు తెలుసు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక 2 నుంచి 3 మెడికల్ కాలేజెస్ వచ్చాయంటే అది చాలా గ్రేట్. లేదంటే మాక్సిమం మనం ఇప్పుడు దాకా ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి చూసుకుంటే 5 మెడికల్ కాలేజెస్ కంటే ఎక్కువ వచ్చిన దాఖలాలే లేవు.